హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ బకాయిలు వచ్చేసాయి. ఒక్కొక్కరికి 2,00,000 బకాయిలు టోటల్ అమౌంట్ లిస్ట్ విడుదల. మరి పూర్తి వివరాలేంటో వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షన్ మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే డీఏ కోసం ఎదురుచూస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు త్వరలో శుభవార్త అందుకోనున్నట్టు తెలుస్తోంది. 18 నెలల నుంచి డీఏ బకాయిల కోసం వేచి ఉంటున్న నేపథ్యంలో త్వరలోనే దీనిపై క్లారిటీ రానుందని తెలుస్తోంది. డీఏ కలిపి 2,00,000 వరకు ఇవ్వాలి అని ప్రభుత్వం యోచిస్తోంది. జనవరి 2020 నుంచి జూన్ 2021 వరకు ఆగిపోయిన డీఏ ఇవ్వాలి అని ఉద్యోగుల నుంచి చాలా కాలంగా డిమాండ్ ఉంది. ప్రభుత్వ ప్రభుత్వం త్వరలో డీఏ బకాయిలు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తోందని ప్రభుత్వ ఉద్యోగులు భావిస్తున్నారు. బకాయిలు ఉన్న డీఏ ఇవ్వాలి అని పలు ఉద్యోగ సంఘాల నేతలు నిరంతరం డిమాండ్ చేస్తున్నారు. కోవిడ్ సమయంలో ఆర్థిక మంత్రిత్వ శాఖ మే 2020లో అలాగే 30 జూన్ 2021 వరకు డీఏ పెంపును నిలిపివేసింది. చాలా కాలంగా బకాయి ఉన్న డీఆర్ ఎంత వస్తుంది అనే విషయంపై ఉద్యోగుల్లో నిత్యం చర్చ సాగుతూనే ఉంది. లెవెల్ 1 ఉద్యోగుల డీఏ బకాయిలు వచ్చేసి 11,880 నుంచి 37,000 మధ్యలో ఉంటాయి. అదే సమయంలో లెవెల్ 13 ఉద్యోగులకైతే సుమారుగా 1,44,200 నుంచి 2,18,200 వరకు డీఏ బకాయిలు అందుతాయి. ప్రభుత్వ మరియు ప్రభుత్వ రంగ ఉద్యోగ హోల్డర్ల మరియు పెన్షనర్లకు డీఏ అందుబాటులో ఉంది. మరి డీఎన్ఎస్ అలవెన్స్ ఎంత పెరుగుతుంది? వాస్తవానికి డీఏ పెరుగుదల అనేది ఏఐసిపిఐ డేటాపై ఆధారపడి ఉంటుంది. మార్చి 2022లో ఏఐసిపిఐ ఇండెక్స్‌లో జంప్ జరిగింది. అయితే ఆ తర్వాత ప్రభుత్వం డీఎన్ఎస్ అలవెన్స్‌ని 3 కాదు 5% పెంచడం ఖాయం. ఇది ఆమోదం పొందితే ఉద్యోగుల డీఏ 34% నుంచి 39%కి చేరుకుంటుంది. సో, జీతం ఎంత పెరుగుతుందంటే 56,900 ప్రాథమిక వేతనం ఉన్న ఉద్యోగులకు 39% డీఎన్ఎస్ అలవెన్స్ అంటే వారికి రూ. 21,622 డీఏ రూపంలో లభిస్తుందన్నమాట. 56,900 బేసిక్ ఉన్న వారికి. ప్రస్తుతం 34% చొప్పున రూ. 19,346 అందుతోంది. సో, మరి 4% పెంపుతో జీతంలో రూ. 2,276 పెరుగుతుంది. అంటే ఏటా దాదాపుగా రూ. 27,312 జీతం ఎక్కువగా అయితే లభిస్తుంది.